హాయ్, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. విజయం అనేది ఒక్క రాత్రికే వచ్చేయదు, ఎంతో కష్టపడాలి. గుర్తింపు రావాలి అంటే ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. అలా ముందుకు సాగుతూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు కథానాయకులు. ఇలా విజయం సాధించిన హీరోల వారసత్వం కూడా వెండి తెర మీదకి ఎంట్రీ ఇస్తున్నారు. తండ్రి కొడుకులు సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఆ తరం హీరోల వారసులు వెండి తెర మీదకి వచ్చారు. అంతేకాదు, ఈ వారసుల కుమారులు కూడా కథానాయకులుగా ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు, తమ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కుటుంబ హీరోలు అభిమానులను తరతరాలుగా అలరిస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓ కన్నుగా అక్కినేని నాగేశ్వరరావు పేరు తెచ్చుకున్నారు. అన్ని రకాల చిత్రాలలో నటించారు. విభిన్న రకాల పాత్రలను ధరించారు. మహానటుడు అనిపించుకున్నారు. అక్కినేని వారసుడుగా అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తన తరంలో వచ్చిన హీరోల కంటే డిఫరెన్స్ చూపిస్తున్నాడు అక్కినేని నాగార్జున. మాస్ క్లాస్ పాత్రలతో పాటు భక్తిరస చిత్రాలలో కూడా నటిస్తున్నాడు. అక్కినేని అభిమానులను అలరిస్తున్నాడు. టాలీవుడ్ గ్రీకు వీరుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక నాగార్జున ఇద్దరు వారసులు కూడా వెండి తెర మీదకి వచ్చారు. నాగార్జున వారసులుగా నాగ చైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరిలో నాగ చైతన్య సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు. తన ఖాతాలో విజయాలను వేసుకున్నాడు. అంతేకాదు, మనం సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ నటించి అభిమానులను ఖుషీ చేశారు. తండ్రిని మించిన తనయులు అనిపించుకుంటున్నారు. అందుకోసం ఎంతవరకైనా కష్టపడుతున్నారు. అటు మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు, ఇటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటున్నారు. అంచనాలతో వచ్చిన ఈ వారసులు ఆ అంచనాలను నిలబెడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ హీరో హరికృష్ణ లేటు వయసులో హీరోగా విజయాలను అందుకున్నాడు. సీతారామరాజు, సీతయ్య లాంటి మూవీస్ తో కథానాయకుడిగా మెప్పించాడు. ఈయన ఇద్దరు కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వెండి తెర మీదికి వచ్చారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సక్సెస్ అందుకుంటూనే నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగాడు. పాన్ ఇండియా హీరోగా మారాడు. బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రిని మించిన తనయుడిగా, తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. తండ్రి సూపర్ స్టార్ అయితే కొడుకు కూడా తానేం తక్కువ కాదు అని నిరూపిస్తున్నాడు. సూపర్ స్టార్ గా అవతరించాడు. ఫాదర్ క్రియేట్ చేసిన రికార్డులు కూడా సాధిస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనే మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాడు. ఇక ఇప్పుడు వరల్డ్ రేంజ్ ఆడియన్స్ మీద కన్నేశాడు. తమ సత్తా ఏంటో చూపించబోతున్నాడు. నందమూరి తారక రామారావు తరువాత మాస్ ప్రేక్షకులలో పేరు సంపాదించుకున్నవాడు సూపర్ స్టార్ కృష్ణ. మాస్ సినిమాలనే కాదు, అన్ని జానర్ మూవీస్ లో నటించి స్టార్ హీరోగా మారిపోయాడు. వెండి తెర మీద ఎన్నో రికార్డులు తిరగరాశాడు. మరెన్నో ఘనతలను క్రియేట్ చేశాడు. సూపర్ స్టార్ ఇద్దరు కొడుకులు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. పెద్ద కొడుకు రమేష్ బాబుతో పాటు చిన్న కుమారుడు మహేష్ కృష్ణ నట వారసత్వాన్ని అందుకున్నారు. ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాలో కూడా నటించారు. మహేష్ తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు. ఫాదర్ కి ఉన్న సూపర్ స్టార్ అనే బిరుదును తీసుకున్నాడు. దీనికి సార్థకం చేసేలా భారీ విజయాలను నమోదు చేస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ప్రేక్షకులు అనకుండా అందర్నీ అట్రాక్ట్ చేశాడు మహేష్ బాబు. టాలీవుడ్ నంబర్ 1 హీరోగా అవతరించాడు. అంతేనా, ఇప్పుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాతో వరల్డ్ రేంజ్ ఆడియన్స్ ను టార్గెట్ చేశాడు. ఈ మూవీ తర్వాత మహేష్ రేంజ్ అమాంతం పెరగబోతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి బాహుబలిగా మారాడు ప్రభాస్. తర్వాత కూడా తన రేంజ్ సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు. ఇండియాలో భారీ బడ్జెట్ సినిమాలు అంటే ప్రభాస్ పేరే ముందు వరుసలో ఉంటుంది. ఈయన కూడా నట వారసత్వంతోనే వెండి తెర మీదకి వచ్చి అలరించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రల నుండి అంచెలంచెలుగా ఎదిగి సక్సెస్ఫుల్ హీరోగా మారాడు కృష్ణంరాజు. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆయన వారసుడిగా తమ్ముడి కొడుకు ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈశ్వర్ సినిమా ఈయన మొదటి సినిమా. అప్పుడు తెలియదు ఈ బాహుబలి పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడని. కృష్ణంరాజు చివరి చిత్రం రాధేశ్యామ్. ఈ మూవీలో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాహుబలితో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పెదనాన్నకు మించిన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఈయన నటించిన కల్కి 2898 AD మూవీ విడుదలకు రెడీగా ఉంది. తెలుగు భాషలో ప్రేక్షకులను ఫ్యామిలీ హీరోలు అలరిస్తే ఇతర భాషల్లో కూడా తండ్రి కొడుకు వెండి తెర మీద కనిపించి ఆకట్టుకున్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ల పుత్ర రత్నాలు
హీరోలుగా వెలిగిపోతున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. స్వాతి కిరణం, యాత్ర లాంటి సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. చక్కని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 7-10 వయసు దాటినా కూడా ఇప్పటికీ సత్తా చూపిస్తున్నాడు. డిఫరెంట్ సబ్జెక్టులతో విజయాలను అందుకుంటున్నాడు. మమ్ముట్టి నట వారసుడిగా దుల్కర్ సల్మాన్ సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్నమైన సబ్జెక్టులను ఎంచుకుంటూ అలరిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా డైరెక్ట్ గా సినిమాలు చేశాడు. గన్స్ అండ్ గులాబ్స్ లాంటి వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. తెలుగులో మహానటి మూవీతో మొదటిసారి ఇక్కడ డైరెక్ట్ సినిమా చేశాడు. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా సీతారామం మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఫాదర్ స్టార్ అయితే ఈయన వారసుడి మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అంతటి ఎక్స్పెక్టేషన్స్ ను భుజాల మీద మోస్తూ రంగంలోకి దిగుతున్నారు. ఒక్క బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సరిపోదు, టాలెంట్ ఉంటేనే రాణిస్తారు. అలా సొంత ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మోహన్ లాల్ కంప్లీట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మలయాళ నటుడు నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్నాడు. ఈయన కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. పలు విజయాలను అందుకున్నాడు. కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. చక్కని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన కుమారుడు ధ్రువ్ వర్మ టైటిల్ తో రూపొందిన సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి సీక్వెల్ గా వచ్చింది. ఇక మహాన్ మూవీలో తండ్రి కొడుకులు కలిసి నటించారు.